2024 అవనిగడ్డ తీర్పు. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు. అసలిక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఆ నినాదాలు, ఆ శబ్దాలన్నీ పక్కనపెట్టి కేవలం డేటా ఏం చెప్తోందో వినాలి. ప్రజలు తమ ఓటుతో ఏం మాట్లాడారో, వాళ్ళ మనస్సులో ఏముందో మనం లోతుగా పరిశీలిద్దాం. వాళ్ళ రోజువారీ కష్టాలు ఏంటి, వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకుందాం. ఓకే, ముందుగా మనం ఏం చూడబోతున్నామో చెప్తాను. ఫస్ట్, అవనిగడ్డ అంటే ఏంటి, అక్కడి నేలతత్వం, ప్రజల మనస్తత్వం ఏంటో చూద్దాం. ఆ తరువాత 2024 తీర్పు సంఖ్యల రూపంలో ఎలా ఉందో విశ్లేషిద్దాం. ఈ ఓటమికి అసలు కారణాలేంటి, ప్రజల కష్టాలేంటి, వాటన్నిటినీ అర్థం చేసుకుని భవిష్యత్తు పాలనకు అంటే 2029కి ఎలాంటి ప్రణాళిక ఉండాలో చర్చిద్దాం. అవనిగడ్డ, పల్స్ ఆఫ్ ద సాయిల్ అంటే అక్కడి నేల నాడిని పట్టుకోవడం. అసలు అవనిగడ్డ అంటే కేవలం ఒక నియోజకవర్గం కాదు, అది దివిసీమ, కృష్ణానది ఒడిలో పెరిగిన సారవంతమైన నేల. ఇక్కడి ప్రజలు మట్టి మనుషులు. వాళ్ల జీవితాలు, బతుకుదెరువు అన్నీ ఆ నేలతో, ఆ నీటితో ముడిపడి ఉన్నాయి. వాళ్ల నాడిని పట్టుకుంటేనే ఈ ప్రాంతపు ఆత్మ మనకు అర్థమవుతుంది. చూశార్గా, అవనిగడ్డ తీరప్రాంత, దివిసీమకు నడిబొడ్డు. ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతమన్నమాట. ఇందులో మొత్తం 6 మండలాలున్నాయి: అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఇంకా ఘంటశాల. ఇక్కడి ప్రజల బతుకుదెరువంతా వ్యవసాయం, చేపల వేట, వీటి చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ ఓటర్లు సుమారు 2,07,000 మంది. సామాజికంగా చూసుకుంటే కాపు వర్గం చాలా కీలకం, దాదాపు 35% ఉంటారు. అలాగే ఓబీసీలు, ఎస్సీలు కూడా గట్టిగానే ఉన్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే వీళ్ల జీవితాలు పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి. వరదలు, నదీకోత, తుఫానులు ఇవన్నీ వాళ్లకి పేపర్లో వార్తలు కాదు, ప్రతి ఏటా ఎదుర్కొనే నిజాలు. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. 2024 తీర్పు సంఖ్యల రూపంలో ఎలా ఉంది? గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం అంకెలు కావు. ప్రతి అంకె వెనుక ఒక కథ ఉంది, ఒక బలమైన రాజకీయ మార్పుంది. ఆ డేటా ఏం చెప్తుందో చూద్దాం. ఈ చార్టు చూడండి, మీకు కథ మొత్తం ఇక్కడే అర్థమైపోతుంది. 2019లో వైఎస్సార్సీపీకి 42.6% ఓట్లొచ్చాయి. దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కరెక్ట్గా 5 ఏళ్ల తరువాత 2024లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. జేఎస్పీ అభ్యర్థికి ఏకంగా 60.85% ఓట్లొచ్చాయి. అంటే మెజారిటీ 46,000కు పైగా. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ సునామీ అంటారు కదా, అచ్చమలా. దాదాపు 30% ఓట్ల స్వింగ్. రాజకీయాల్లో ఇది ఒక భూకంపంతో సమానం. అది దాదాపు 90% పోలింగ్ జరిగినప్పుడు ఇంత పెద్ద స్వింగ్ రావడమంటే అధికార పార్టీ పట్ల ప్రజల తిరస్కరణ ఎంత బలంగా, ఎంత నిశ్చయంగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది చిన్న అల కాదు, ఒక పెద్ద తీర్పు. మరి ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ఇది కేవలం అభ్యర్థుల వల్ల జరిగిందా, లేక వ్యక్తిగత కారణాలా? కాదు. అసలు సమస్యలు చాలా లోతుగా ఉన్నాయి. పాలనలో, వ్యవస్థలో ఉన్నాయి. ఆ ఓటమికి గల కారణాలను ఇప్పుడు మనం విడమరిచి చూద్దాం. ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1. స్థానిక అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేయడం. రోడ్లు, వంతెనల లాంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం. 2. ప్రతిపక్షాల ఐక్యత. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి రెట్టింపు అయ్యింది. ఇక 3. చాలా ముఖ్యమైనది, కుల సమీకరణాలు. దాదాపు 35% ఉన్న కాపు వర్గం గంపగుత్తగా ప్రతిపక్షం వైపు నిలబడింది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. పాలనలో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఒకవైపు చూస్తే సంక్షేమ పథకాలు చాలా బాగా అందాయి. పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, లోన్లు, వాటి డెలివరీలో ఎలాంటి సమస్య లేదు, అద్భుతంగా చేశారు. కాని ఇంకోవైపు కళ్ల ముందు కనిపించాల్సిన అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. సగంలో ఆగిపోయిన బ్రిడ్జులు, గుంతల రోడ్లు, తాగడానికి నీళ్లు లేకపోవడం ఇవన్నీ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని పెంచాయి. ఆ ఆగ్రహం ముందు నెలనెలా వచ్చే పెన్షన్ కూడా చిన్నదిగా కనిపించింది. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ప్రజలు ఓటు వేస్తున్నారంటే వాళ్లు తమ ఆత్మగౌరవం గురించి, తమ రోజువారీ కష్టాల గురించి మాట్లాడుతున్నారనర్థం. ఆ గొంతుకను వినడమే పాలన యొక్క మొదటి బాధ్యత. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన విలువ. ఓటు అనేది ప్రజల అనుభవానికి ప్రతిరూపం. సరే, ఇప్పుడు ఈ అసంతృప్తి ఎక్కడెక్కడా ఎలా ఉందో ఇంకాస్త లోతుగా చూద్దాం. మండలం వారీగా ప్రజల సమస్యల హీట్ మ్యాప్ని పరిశీలిద్దాం. ఘంటశాల, కోడూరు మండలాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
నదీకోత వల్ల వాళ్ల భూములు కళ్ల ముందే కృష్ణానదిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే 10 ఎకరాలకు పైగా భూమి పోయింది. దీనికి తోడు 8.5 కోట్లతో కడతామని మాటిచ్చిన ఎడ్లంక వంతెన ఒక్క కలగానే మిగిలిపోయింది. ఆ వంతెన కేవలం సిమెంటు, ఇటుకల నిర్మాణం కాదు, అది ప్రభుత్వం ఇచ్చిన హామీ. ఆ హామీ నిలబెట్టుకోలేకపోవడం అంటే ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక అవనిగడ్డ, నాగాయలంక లాంటి తీరప్రాంత మండలాలకొస్తే వాళ్ల భయమంతా తుఫాన్ల గురించే. బలమైన కరకట్టలు కట్టాలని ఎప్పట్నుంచి అడుగుతున్నారు. అంతేగాదు, తాగే నీట్లో ఉప్పు శాతం పెరిగిపోవడం మరో పెద్ద సమస్య. ఇది బేసిక్ నెసెసిటీ గదా, బతకడానికి కావలసిన కనీస అవసరం. చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో చూస్తే వాళ్ల అడుగుతున్నవి కూడా జీవనాధారమైనవే. పంటలకు సాగునీరు, గ్రామాల్లో మంచి హాస్పిటల్స్. ఇక ఎస్సీ ఎస్టీ గూడెంల వాళ్లు తమ గొంతుకను ఎవరూ వినట్లేదని బాధపడుతున్నారు. చూశారా, అన్ని చోట్ల ఒకే ప్యాటర్న్ కనిపిస్తోంది. గౌరవంగా బతకడానికి అవసరమైన కనీస సౌకర్యాలు చివరి అడుగులో విఫలమవుతున్నాయి. సరే, ఇప్పుడుదాకా సమస్యల గురించి మాట్లాడాం. ఇప్పుడు పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. గతాన్ని విశ్లేషించడం కాదు, భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. మాటలతో కాదు, చేతలతో ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలో చెప్పే ఒక 5 ఏళ్ల బ్లూ ప్రింట్ ఇది. నమ్మకాన్ని మళ్లీ గెలవాలంటే ఈ 3 పనులు వెంటనే మొదలుపెట్టాలి. 1. ఎడ్లంక వంతెన, నదీకోత నివారణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలి. 2. కోడూరు, మోపిదేవులను కలిపే ఎడుర్మొండి, ఏటిమోగ వంతెనను పూర్తిచెయ్యాలి. 3. నియోజకవర్గం మొత్తానికి మంచినీళ్లు, సాగునీళ్లు అందించే ఒక సమగ్ర పథకాన్ని ప్రకటించి పనులు మొదలుపెట్టాలి. ఇది కొంచెం పెద్ద ప్లాన్. ప్రచారాలన్నీ స్థానిక సమస్యల మీదే ఉండాలి. రోడ్లు బాగుచేసుకుందాం రండి లాంటి కార్యక్రమాలు చేయాలి. పార్టీ కార్యకర్తల్లో, బూత్ కమిటీల్లో మళ్లీ జోష్ నింపాలి. నాయకత్వంలో కూడా మార్పు అవసరం. ఒక కొత్త ఫేస్ని పరిచయం చేయడమో లేదా పాత టీంని పూర్తిగా మార్చడమో చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన మెసేజ్ పాజిటివ్గా ఉండాలి. మనం చేస్తున్న పనుల గురించి చెప్పాలి. నెగటివ్ రాజకీయాలు, దాడులొద్దు. కేవలం తక్షణ చర్యలు సరిపోవు. 2029ని లక్ష్యంగా పెట్టుకుంటే మన ఆలోచనా విధానం, మన వ్యూహం అన్నీ దీర్ఘకాలికంగా ఉండాలి. ఆ వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే మనం చతుర్ముఖ సిద్ధాంతం అంటున్నాం. 4 ముఖాల వ్యూహం. మొదటిది శివుడిలా, అంటే దాడి. ప్రతిపక్షం చేసే ఆరోపణలను వాస్తవాలతో, డేటాతో బలంగా తిప్పికొట్టాలి. రెండోది విష్ణువులా, అంటే పరిరక్షణ. సంక్షేమ పథకాల ద్వారా మనతో ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవాలి. మూడోది బ్రహ్మలా, అంటే సృష్టి. ప్రజల కళ్లకు కనిపించేలా పెద్ద పెద్ద అభివృద్ధి పనులు చేసి ఒక కొత్త ఆశను సృష్టించాలి. ఇక నాలుగోది దుర్గల, అంటే ఐక్యత. పార్టీలో అంతర్గత కలహాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఇదొక సైకిల్, నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఒక ముఖ్యమైన విషయం, మనం ప్రజలతో కలిసి పనిచేసేటప్పుడు, వాళ్ల అవసరాలు తెలుసుకునేటప్పుడు, వాళ్ల వ్యక్తిగత గోప్యతకు మనం అత్యంత విలువివ్వాలి. వాళ్ల పూర్తి అనుమతితో మన దేశ చట్టాలకు లోబడి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇది కేవలం లీగల్ రూల్ కాదు, ఒక వ్యక్తికి మనమిచ్చే గౌరవం. నమ్మకానికి ఇదే పునాది. చివరిగా అవనిగడ్డ తీర్పు మనకు నేర్పుతున్న పాఠం ఒక్కటే. ప్రజలకు కేవలం కింద పడితే పట్టుకోడానికి ఒక వల, అంటే సేఫ్టీనెట్ ఉంటే సరిపోదు. వాళ్లు పైకి ఎక్కడానికి ఒక నిచ్చెన, ఒక ల్యాడర్ కూడా కావాలి. సంక్షేమ పథకాలు ఆ వలలాంటివి, చాలా అవసరం. కాని రోడ్లు, బ్రిడ్జిలు, ఉద్యోగాలు, నీటిపారుదల ఇవే వాళ్లు పైకెక్కే నిచ్చెన. ఒకటి లేకుండా రెండోది పూర్తి కాదు. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఈ విశ్లేషణలోని సూత్రాలను ఆచరణలో పెట్టాలనుకునే నాయకులకు, ప్రజల కేంద్రంగా పాలన అందించాలనుకునే వారికి మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చెయ్యండి. లేదా 08042041602కు కాల్ చెయ్యండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యంతో